కిలో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని చెప్పేవాడు. మా బాంబులు భారతదేశం మీద ఇస్తే హిందువులు మాత్రమే తెచ్చిపోతారు, ముస్లింలు చావకుండా మేము తయారు చేసాం అద్భుతమైన బాంబు అని చెప్పుకునేవాడు. కాబట్టి వీళ్ళందరూ జోకర్స్, ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండు, వీళ్ళ క్యాల్కులస్ లో వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ కైరానా హిల్స్ కొట్టాము. సో వీళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ ఏంటో, దాన్ని ఎలా మనం డీగ్రేడ్ చేయాలో మనకు తెలుసు. వాడి వెపన్స్ ని టచ్ చేయలేదు, వెపన్స్ డెలివరీని కొట్టాము. ఇప్పుడు యుద్ధం చేస్తున్న వాడికి వాడు చేయి నరికేస్తే కానీ వాడు యుద్ధం చేయలేడు కదా, అయిపోయింది వాడు మొత్తం. వాడి కెపాసిటీ టు ఫైట్ మనం కొట్టగలిగాం, డెమాన్స్ట్రేట్ చేసాం. 3 రోజులు 4 రోజులు డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం. కాబట్టి మన కెపాసిటీ ఏంటో వాళ్ళ కెపాసిటీ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండు, ఈ న్యూక్లియర్ అటాక్ చేయడానికి శాటిలైట్ కావాలి. శాటిలైట్స్ వాళ్ళ శాటిలైట్స్ లేవు. అమెరికన్ GPS అవన్నీ కూడా మిలిటరీ గ్రేడ్ ఇవ్వరు వీళ్ళు ఎవరికి కూడా. సో మిగిలింది ఏంటి, చైనీస్ శాటిలైట్స్ వాడుకుంటున్నారు. మన ఆప్ సింధూర్ లో కూడా చైనీస్ శాటిలైట్స్ వాళ్ళకు లైవ్ ఫీడ్ ఇచ్చినాయి. దాని ఆధారంగానే వాళ్ళ మన మీద ఫైర్ చేశారు. ఒక్కడంటే ఒక్క మిసైల్ కూడా ఏమి చేయలేకపోయింది. వాళ్ళు మన S-400 కోసం హంట్ చేశాయి. రమారమి 20-30 చైనీస్ శాటిలైట్స్ మన S-400 బ్యాటరీస్ ఎక్కడ పెట్టామని వాళ్ళు వెతికారు. చైనీస్ శాటిలైట్ ని మనం చెక్